బ్రదర్స్, ఇప్పుడు మీరు ముందుగా చూసిన వీడియోలపై మీ కామెంట్ రాయండి బ్రదర్స్. హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. అఖండ తాండవం 9 రోజుల కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చాను. అలాగే మన పెద్ది అన్నయ్య రామ్ చరణ్ మూవీ గురించి ఇప్పుడు చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. పులచొక్క బ్రదర్ ఏదో అన్నాడని మన వాళ్ళు పిచ్చి పట్టినట్టు ఎగురుతున్నారంట. వాళ్ళ గురించి మన ఈ వీడియోలో మాట్లాడతాను. కర్మ ఇస్ రిటర్న్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుతాను బ్రదర్స్. ప్రతి ఒక్కటి చివర్లో 9 రోజుల కలెక్షన్ చెప్తాను. ఇప్పుడు మన పెద్ది స్టార్ గురించి మాట్లాడదాం. సరే, ఇక దగా అభిమానుల గురించి మాట్లాడదాం. ఏమిటి అంటే, ఆ పూల చొక్కా సారు ఏదో అన్నాడని బట్టలు చింపుకుంటున్నారు వీళ్ళు. సరే, ఇదే పూల చొక్కా సారు అఖండ మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. అప్పుడు సంకలు గుద్దుకున్నారు కదా సన్నాసులారా మీరు. మన కూర్చున్న లైవ్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా అఖండ మూవీకి నెగిటివ్ రివ్యూలే ఇచ్చారు. అప్పుడు వాళ్ళందరినీ ఈ దగా ఫ్యామిలీ అభిమానులు భుజానెత్తుకున్నారు. ఇప్పుడేమో ఆ సినిమా గురించి ఏదో మాట్లాడాడని ఇప్పుడు బట్టలు సింపేస్తాం, మేమే సింపుకుంటాం అంటున్నారు. కూడా కాదురా బాబు, నేను చెప్పేది ఏమిటి అంటే, ఒకరి గురించి మీరు బ్యాడ్గా పబ్లిసిటీ చేసి ఆ సినిమా పోతుంది, అట్రప్లాప్ లోడింగ్, అది ఇది కారు కూతలు కూసిన మీరు అఖండ గురించి ఇప్పుడు మీ దాకా వస్తే గానీ తెలియలేదంటారా నొప్పి సన్నాసేదవల్లరా అని అంటున్నారు సినిమా పండితులు. అఖండ లాంటి అంత మంచి సినిమాను తొక్కేయాలని చూసిన ఈ సన్నాసిగాళ్లకు అఖండ సినిమా రిలీజ్ అవ్వకముందే కూడా చాలా మంది ఎదవలో ఆ సినిమా పోయింది, అస్సాం అయిపోయింది, నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా ఫుల్ డిజాస్టర్ అని చెప్పారు. కొందరు సన్నాసులు అప్పుడు చాలా విరవీగారు అంటున్నారు మన సినిమా పండితులు. దేవరాకైతే ఎంత నెగిటివ్ చేశారా బాబు మీరు, అది ఎవడైనా మర్చిపోగలడా? కానీ ఎన్టీఆర్ గారి స్టార్ పవర్తో, నందమూరి అభిమానుల పవర్తో ఆ సినిమా గట్టికి 565 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి చరిత్రలో మీ స్టార్లకు ఎవ్వరికి అందనంత పైన కూర్చుంది సింగిల్ గా. ఆ రికార్డు కొట్టాలన్నా కూడా మీకు ఈ జన్మ సరిపోదు ఈ దగా ఫ్యామిలీకి అని అంటున్నారు మన సినిమా పండితులు. ఇన్ని సినిమాలకు మీరు నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ గా ట్రోల్ చేసి ఇంత కర్మను మూటగట్టుకున్నాక కర్మ ఇస్ బ్యాక్ రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇది. ఇంకా ఏమైంది? ఇక ముందుంది ముసళ్ళ పండుగ. రాబోతున్న వంకర ప్రసాద్కు ఈ పెద్ది మూవీకి తట్టుకునే శక్తి లేదంటున్నారు మన సినిమా పండితులు. తట్టుకోలేర్రా అబ్బాయిలు వాటికి వచ్చే ట్రోలింగు అని అంటున్నారు మన సినిమా పండితులు. మన దాకా వస్తే తెలీదు ముడ్డి కింద నొప్పి. ఎవడో ముడ్డి కింద మీరు నొప్పి పెట్టినప్పుడు ఆ నొప్పి మీ ముడ్డి కిందికి రాదా ఎదవల్లారా అంటున్నారు సినిమా పండితులు. ఈ పులచొక్కా బ్యాచ్ మొత్తం లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అఖండాని పూర్తి నెగిటివ్ టాక్ తో నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వారే. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది. మీ దాకా వచ్చిందనా? అయినా అతను తప్పే ఉంది, అతను ఒపీనియన్ అప్పుడు చెప్పాడు, అఖండ విషయంలో చెప్పాడుగా, అప్పుడు ఎవరు ఏమనలేదు మీరు. ఇప్పుడు ఎందుకు అంటున్నారా దరిద్రులారా, ఎదవల్లారా, సన్నాసులారా అని అంటున్నారు సినిమా పండితులు. ఆ పులచొక్కా అతనేమో తన పని తను చేసుకుంటున్నాడు, మీకెందుకంత నొప్పి? ఆయన ఏమన్నా దేవుని విమర్శించాడా? దగానే కదా, నో ప్రాబ్లం. పొడి చేస్తాం, నరికేస్తామని బెదిరిస్తున్నారు ఎదవల్లారా, దరిద్రులారా అంటున్నారు మన సినిమా పండితులు. అదేంటో కానీ పొద్దు నుంచి నేను చూశాను చాలా వీడియోస్, ప్రతి ఒక్కటి అతని మీదే. అలా అనేస్తావా, ఇలా అనేస్తావా? ఎందుకండు మీరు అఖండ మీద, దేవర మీద నిప్పులు పోసినప్పుడు లేదా? ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ చూశాను. ఆ రావణ గారు కానీ, ఈ నిప్పులు కుప్పగాడు కానీ, ప్రతి ఒక్క ఛానల్ వచ్చేసింది ఈ మధ్య. అలా ఇలా ఇలా అలా పులసొక్క కనపడద్దు, అది ఇది. ఎందుకు కనపడకూడదు? అతను చేసిన తప్పేంటి నేను అడుగుతున్నా అంటున్నారు సినిమా పండితులు. మీరు చేసిందే అతను చేశాడు, అందులో తప్పేముంది? మీరైతే ఒక రకంగా ట్రోల్ చేయొచ్చు, అతను ట్రోల్ చేస్తే తప్పేముంది? మీకొక న్యాయం, తనకొక న్యాయమా? అదేరా సన్నాసుల్లారా, ఒక సినిమాని తొక్కేటప్పుడు మన సినిమా కూడా వస్తుంది కదా అని కొంచెం ఇంగిత జ్ఞానమైనా ఉండాలి. మొదలు పెట్టిందే ఈ దగా ఫ్యామిలీ. దానికి కర్మ ఇస్ బ్యాక్. జనవరి 12వ తేదీ ఉంటది. జుంబారే జుంబకు జా, జుంబకు జుంబకు జా, జుంబారే జుంబకు జా,
జుంబకు జుంబకు జా. అది వంకాయ ప్రసాద్ పరిస్థితి, గుర్తుపెట్టుకోండి. పూల చొక్క అఖండ టైంలోనూ బ్యాడ్ రివ్యూనే ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చాడు. అప్పుడు మీరు మూసుకుని ఉన్నాడు, ఇప్పుడు మూసుకునే ఉండండి. అంతే కదా అంటున్నారు మన సినిమా పండితులు. ఇక ఈ గోల్ వదిలేద్దాం బ్రదర్. మన అఖండ తాండవం 9వ రోజు మంచి మంచి వసూలు సాధించింది. 10వ రోజు అయితే ఇంకా మంచి వసూలు సాధిస్తుంది. ఆల్రెడీ ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా 10వ రోజు శివతాండవం ఆడుతుంది థియేటర్లలో. నిన్న 8 రోజులకు గాను 280,50,00,000 గ్రాసుగా మనం చెప్పుకున్నాం. 9వ రోజు కొంచెం గ్రోత్ చూపించి మంచి వసూలు సాధించింది. 298,07,00,000 రూపాయల గ్రాస్ బ్రదర్ 9 రోజులకు. ఇది చరిత్ర, సీనియర్ హీరోస్ టాలీవుడ్ చరిత్ర. నెంబర్ 1 హీరో బాలయ్య. ఇందులో ఎటువంటి మార్పు లేదు. వరుసగా 5 బ్లాక్ బస్టర్స్, ఏ హీరోకి లేదు. వన్ అండ్ ఓన్లీ ఇండియాలోనే ఏ హీరోకి లేదు. 5 వరుస బ్లాక్ బస్టర్స్. చరిత్ర ఇది. 170 కోట్ల షేర్. రికార్డులు పగిలిపోయాయి బ్రదర్స్. 170 కోట్ల షేర్ అంటే ఆషామాషి కాదు. చరిత్ర ఇది. 298,07,00,000 రూపాయల గ్రాస్. ఆల్ ఇండియా రికార్డ్. సీనియర్స్ చరిత్ర. నెంబర్ 1 బాలయ్య. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ మన అభిమానులు, అభిమానులు, ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఏ పాయింట్ మీద వీడియో కావాలన్నా మెసేజ్ చేయండి. ఆ పాయింట్ మీద నేను వీడియో కరెక్ట్ గా క్లుప్తంగా కనుక్కొని వీడియో చేస్తాను బ్రదర్స్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. జై బాలయ్య, జై ఎన్టీఆర్. ఓం నమ శివాయ.